నమస్తే, ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించి మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. మెయిన్గా మనం చూసినట్లయితే క్రీడా కోటా డిఎస్సి పోస్టుల ప్రాథమిక జాబితా అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మనకి స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించిన ఏదైతే ప్రాథమిక సెలక్షన్ జాబితా ఉంటుందో దాన్ని అయితే స్పోర్ట్స్ కోటా డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టినట్లు ఇక్కడ డేటా అయితే ఇస్తూ ఉన్నారు. స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను పక్కన డిస్ప్లే చేస్తాను. ఎక్కడ కూడా ఇంకా మనకి జాబితా అయితే కనిపించడం లేదు. ఒకసారి మీరు ఎవరైతే స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి హాజరైన అభ్యర్థులు ఉన్నారో ఒకసారి మీ క్యాండిడేట్ లాగిన్లో చెక్ చేయండి. ఏదైనా అప్డేట్ ఉందేమో, అక్కడ ఏదైనా అప్డేట్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఒకవేళ ఇంకా జాబితా అనేది అందుబాటులోకి రాకపోతే యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ వెబ్సైట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. మెయిన్గా ఈనాడు న్యూస్ పేపర్లో ఏం పబ్లిష్ చేశారని చూసినట్లయితే క్రీడా కోటా డిఎస్సి పోస్టుల ప్రాథమిక జాబితా, మెగా డిఎస్సి క్రీడా కోటా ఉపాధ్యాయ పోస్టుల ప్రాథమిక జాబితాను వెబ్సైట్లో ఉంచామని అజయ్ జైన్ తెలిపారు. అభ్యంతరాలుంటే ఈ నెల 13 అర్ధరాత్రి 12 గంటలలోపు వెబ్సైట్ ద్వారానే తెలియచేయాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు. అభ్యంతరాలు పరిష్కరించిన అనంతరం తుది జాబితాను విద్యాశాఖకు పంపించనున్నారు. ఇప్పటికే డిఎస్సి క్రీడా కోటా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన లేటెస్ట్ ముఖ్యమైన కథనం. ఇక్కడ క్రీడా కోటా పోస్టుల డిఎస్సికి సంబంధించిన ప్రాసెస్ కూడా ముందుకు వెళ్తుంది కాబట్టి నార్మల్ డిఎస్సి ప్రాసెస్ కూడా ఖచ్చితంగా ముందుకైతే వెళ్తుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఏపీ డిఎస్సి ఫలితాలకు సంబంధించి ఏదైనా డేట్ వచ్చిందా చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అభ్యర్థులందరూ కూడా గమనించాలి, ఇప్పటికీ ఈ రోజుకి మనకి ప్రభుత్వం ఈ డేట్లో ఫలితాలు ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా ఇప్పటివరకు మెన్షన్ చేయలేదు. స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించిన ప్రాసెస్ ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ నార్మల్ డిఎస్సి ఫలితాలకు సంబంధించి కూడా త్వరలోనే ఫలితాలు అయితే ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిఎస్సి ఫలితాలపై ఉత్కంఠ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఆల్రెడీ మనకి ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. నేనైతే దీన్ని కవర్ చేయలేదు. డిఎస్సి ఫలితాలపై ఉత్కంఠ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థులు, టెట్ మార్కులు తప్పుగా నమోదు చేసిన కొందరు 2000 మంది టెట్ అర్హత లేకుండా డిఎస్సి రాశారంటే ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేని క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు డిఎస్సి రాశారని అర్థం. వాళ్ళు జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ నార్మల్గా రాసుంటారు. టెట్ మార్కులు తప్పుగా నమోదు చేసిన కొందరు అంటే స్టార్టింగ్లో వెబ్సైట్ పాయింట్స్ తీసుకోకపోవడం వల్ల కొంతమంది 129.5 వస్తే 129 ఎంటర్ చేయడం లేదా 130 ఎంటర్ చేయడం ఈ విధంగా చేశారు. అధికారుల నిర్లక్ష్యం, అధికారుల తప్పిదం వల్లే కొంతమంది అభ్యర్థులు స్టార్టింగ్ 5 డేస్లో టెట్ స్కోర్ అనేది ఆటోమేటిక్గా చూపించకపోవడం వల్ల కొంతమంది అయితే మిస్టేక్ చేశారు. కాబట్టి వాళ్ళందరి మార్క్స్ కూడా ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉంటాయి కాబట్టి ఆధార్ నెంబర్లో ఏదైతే హైయెస్ట్ టెట్ స్కోర్ వచ్చిందో దాన్ని తీసుకుంటారు, లేదంటే మీరు ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్ ప్రకారం ఆ టెట్ స్కోర్ అనేది తీసుకుంటారు. అవన్నీ కూడా సెట్ చేస్తారు కాబట్టి ఎవరు కూడా ఆ విషయంలో మీరు వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. వడపోతతో ఆలస్యం, ఫైనల్ కీపై అభ్యంతరాలు ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది. ఫలితాలపై సోషల్ మీడియాలో రకరకాల వదంతులు. ఈ నెల 16 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఓకే గైస్, ఈ ఆర్టికల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం ఒక విషయం అయితే పరిశీలన చేయాలి. మన కన్వీనర్ గారు విసుగ్గుంటూ సమాధానం అయితే ఇస్తున్నట్లు కనీసం దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా చెప్పడం లేదని చెప్పేసి అభ్యర్థులు అయితే వాపోతున్నారు. నిన్న ఒక సబ్స్క్రైబర్ అయితే కాల్ చేశారు, ఆయనతో నేనైతే మాట్లాడడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆప్షన్ నో అయితే నేను ఎస్ పెట్టాను, దానివల్ల హారిజంటల్ రిజర్వేషన్ వల్ల ఏదైనా ఇబ్బంది అవుతుంది కదా, దానికి సంబంధించిన చేంజ్ చేయమంటే ఆ ప్రాసెస్ చేంజెస్ ఏమి చేయడం లేదు, అప్లికేషన్ ఏమి చేంజ్ చేయడం లేదని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పినట్లు సమాచారం. ఫలితాల విడుదలకు సంబంధించి సిద్ధంగానే ఉన్నారు, కానీ మనకి ఏవైతే కోర్టు కేసులు నమోదు కావడం జరుగుతున్నాయి ఈ కోర్టు కేసులకు సంబంధించిన 12వ తారీఖున ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు అయితే వినిపిస్తారు. ఇప్పుడు కోర్టు కేసులు అడిగిన అంశాలకు సంబంధించి ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చి క్లారిటీ ఇచ్చి వాటిని క్లియర్ చేయాలంటే ప్రభుత్వం ఎలాగైనా క్లియర్ చేస్తుంది. కోర్టు కేసులు పడిపోయాయి, డిఎస్సి అనేది జాప్యం అయిపోతుందని చెప్పేసి కూడా అనుకోవడానికి లేదు. ప్రభుత్వం వన్స్ డిసైడ్ అయ్యిందా, ఏ అంశంపై అయితే కోర్టు కేసు పడిందో ఆ అంశాన్ని క్లారిటీగా దానికి సంబంధించిన సొల్యూషన్ తీసుకొచ్చారంటే మాత్రం ఈజీగా దాన్ని సాల్వ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నార్మలైజేషన్ కోర్టు కేసుపై ఆల్రెడీ నోటిఫికేషన్లో క్లారిటీగా ఇచ్చాం, దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తున్నామని చెప్పేసి సింపుల్గా సాల్వ్ చేసుకుంటారు. ఇంకా రకరకాల కోర్టు కేసులు ఏవైతే పడుతున్నాయో వాటికి సంబంధించిన క్లారిటీ సొల్యూషన్స్, వాటికి సంబంధించిన సమాధానాలు ఇచ్చి వాటిని సింపుల్గా ప్రభుత్వం క్లియర్ చేయాలంటే క్లియర్ చేసుకోవచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్లు 45 రోజుల్లో కంప్లీట్ చేశారు. 45 రోజుల్లో మన పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చి ఒక పండగ వాతావరణంలో సర్టిఫికెట్ల ప్రదానం చేసింది. గతంలో ఎప్పుడు జరిగి ఉండదు. 45 రోజుల్లో డిఎస్సి పోస్టింగ్లు అంటే తెలంగాణలో తొలిసారిగా చేసి చూపించారు.
అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం టీచర్ల నీడ్ ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్లు అయిన టీచర్లు ఎక్కడికి కూడా బదిలీ అవ్వకుండా లాక్ అయిపోయి రిలీవ్ అవ్వకుండా అక్కడే ఎదురు చూస్తున్నారు కొత్త టీచర్లు వచ్చే వరకు. అందువల్ల అభ్యర్థులందరూ కూడా ప్రశాంతంగా ఉండండి. ఇప్పటి వరకు చాలా ఓపికగా ఉన్నారు. మరొక వారం రోజుల్లోపే మనకి ఫలితాలు అనేవి మనం వెబ్సైట్లో ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఫలితాలు వచ్చిన అనంతరం ఆటోమేటిక్గా మెరిట్ లిస్టులు, సెలక్షన్ లిస్టులు ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. మనకి ఫైనల్గా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది ఆగస్టు 16వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటూ మనకి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గారు డిఓలతో జరిగిన సమావేశంలో చెప్పారు. అది కూడా మనం అందరూ చూసిందే. ఆగస్టు 15వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు చాలా రోజుల సమయం ఉంది. అభ్యర్థులందరూ కూడా గమనించాలి. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో పోస్టింగ్లు ఇచ్చేందుకే ఎక్కువగా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. గురువు లేని చదువులంటూ మనకి స్పెషల్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. తరగతి గదుల్లో టీచర్ల అదృశ్యం, దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఖాళీలు, విద్యార్థి టీచర్ నిష్పత్తిలో తీవ్ర వ్యత్యాసం, అరాకొరా సౌకర్యాలు, నియామకాల్లో జాప్యాలు, కొరవాడిన గౌరవం, పెరిగిన పని ఒత్తిడి, ప్రపంచవ్యాప్తంగా ఇదే సంక్షోభం, బోధనా వృత్తిని ప్రోత్సహించాలని సూచనలంటూ దీనికి సంబంధించి ఒక స్పెషల్ ఫోకస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. బీహార్లో స్కూళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉందంటూ 40 మందికి ఒకే టీచర్ అంటూ దీనికి సంబంధించిన స్పెషల్ ఫోకస్ కథనం అంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అగ్రరాజ్యంలోనూ ఇదే దుస్థితి, నియామకాలకు గ్రహణం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. తాత్కాలిక పరిష్కారంతో దీర్ఘకాలిక నష్టం, అంటే విద్యా వాలంటీర్లు తాత్కాలిక టీచర్లు నియమించి శాశ్వత నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఇబ్బందులు అంటూ కూడా దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. 40 మందికి ఒకే టీచర్, ఇది దీనికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇక్కడ ఆర్టికల్ అంతా కూడా డిస్ప్లే చేస్తాను. ఏవైతే డిఎస్సికి సంబంధించిన ప్రశ్నలు కొన్ని ప్రశ్నలు తప్పిచ్చారో ఆ ఫైనల్ కీలో ఉన్న తప్పులు సవరించాలని కోర్టులో వాదనలు అయితే జరిగాయి. ఆ వాదనలో మెయిన్గా జడ్జి గారు ఏం చెప్తున్నారంటే, ఏవైతే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్లు ఇవ్వాల్సిన ప్రశ్నలు ఉన్నాయో వాటిని సవరించండి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్సే అవసరం లేదు, కోర్టులో ఎవరైనా ఈ ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్ చేయొచ్చు అనే విధంగా ఒకసారి వీటిని వెరిఫై చేసుకోండి, మండే దీనిపై డిస్కస్ చేద్దామని చెప్పేసి కూడా ఇక్కడ వాదనలు అయితే జరిగాయి. ఫలితాల విడుదలకు సంబంధించి ఎటువంటి స్టే అనేది ఇవ్వలేదు కాబట్టి ఫలితాలు అనేవి ప్రభుత్వం ఎప్పుడైనా విడుదల చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏ అంశాల మీద అయితే కేసు ఫైల్ అయిందో ఆ అంశాలని క్లియర్ చేసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం అనేది సింపుల్గా క్లియర్ అయిపోతుంది. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.